మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో దేవుడి దినం మనతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందామండి. వినపడుతుందండి? పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే మనిషి ఏ విధమైన స్థితిలో ఉన్నారంటున్నాడు. ఇక్కడ అంటున్న మాటలు వారి యొక్క కార్యములు మాత్రమే చూసుకుంటున్నారు, కానీ దేవుని యొక్క పని విషయంలో అశ్రద్ధగా ఉంటున్న స్థితి కనబడుతుంది. ఈ లేఖనాలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో మనకిచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఆయుష్ను బట్టి కానీ మనం ఏం చేయబడాలంటే ఆ దేవుని యొక్క కార్యముల విషయంలో ఆసక్తితో నింపబడాలి. ఈ లోకములో మన జీవితాలలో ఏం చేయబడుతూ ఉంటారంటే తమ యొక్క స్థితిని బట్టి డబ్బు కావాలి, ఇక లోకములో సంబంధమైన అధికారం కావాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి. ఇవన్నీ ఏం చేయబడుతున్నాయి అంటే మనిషి యొక్క జీవితంలో వాటి కోసం ప్రయాసపడుతున్నారు. కానీ ఒక నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడినట్లుగా ఏం చేయబడాలో దానికి వారి జీవితాలను అప్పగించబడలేని పరిస్థితి. ఏది చేయాలి అంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలంటే ఏ కార్యం చేస్తే దేవుని యొక్క సన్నిధిలోనికి చేరతాం, దేవుని యొక్క సన్నిధిలో ఏ విధమైన స్థితిలో ఉంటే మనం ఒక నిత్య జీవార్థమైన ఆ పరలోక రాజ్యానికి చేర్చబడడానికి అర్హతను పొందుకుంటాం. మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క లేఖనాలు బట్టి చదువుతున్న మాటలు బట్టి దేవుని యొక్క సన్నిధిలో అంటే మనం మన జీవితాల్లో ఏం చేపడుతున్నామంటే ఒకరికి ఒక్కరు వారి యొక్క సొంత కార్యాలే చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు పట్ల చేయవలసిన కార్యాలను మర్చిపోతున్న స్థితిలో ఉన్నారంటుంది. మనకు తెలిసిన మాట ఒకటి జ్ఞాపకం చేసుకుంటే ఒక యవనస్తుడు ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుటికి పరిగెత్తుకుంటూ వచ్చాడంట యవనస్తుడు. యవనస్తుడు జ్ఞాపకం చేసుకుంటే ధనవంతుడు తన యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే సమృద్ధిగా తన జీవితంలో ధనము కలిగిన వాడిగా ఉన్నవాడు. కానీ ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏ స్థితిలో నడిపించబడుతున్నాడంటే తను ఏం ఆలోచన చేత నడిపించబడ్డాడంటే తాను తన యొక్క జీవితంలో నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఈ మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే మనిషి ఏ విధమైన స్థితిలో ఎలాంటి కార్యం జరిగించబడాలో మనకి ఒక గుర్తు వచ్చే విధంగా ఈ మాటలు మనం గుర్తు చేసుకుందాం. అయితే ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుటికి వచ్చి చదువుతున్నాడు, అయ్యా నిత్య జీవానికి వెళ్ళాలంటే అంటే ఇక్కడ సత్పురుషుడా అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ లేఖనాలు బట్టి చదువుతున్న బట్టి సద్బోధకుడా అంటున్నాడు, మంచి బోధకుడా అంటున్నాడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ వ్యక్తి చదువుతున్న మాటలు బట్టి అయ్యా నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అంటూ ఉంటే ఇతనితో మాట్లాడుతున్నాడు. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటిని నువ్వు అనుసరించాలి, నీ పొరుగు వానిది నువ్వు ఆశించకూడదు, నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి, ఇంకా ఈ యొక్క వ్యక్తి జీవితంలో అబద్ధం ఆడవద్దు, నీ జీవితంలో అలాంటి స్థితిలో నడిపించబడాలని చదువుతున్న మాటలు బట్టి ఇతను చదువుతూ ఉన్నాడు. ఏమని చదువుతున్నాడు, అయ్యా ఇవి నేను బాల్య దినము నుంచి నేను అనుసరిస్తూ నడిపించబడుతున్నా అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ మాటలు జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు తన హృదయాన్ని ఎరిగిన దేవుడు కనుక తన జీవితం ఎలాంటి స్థితిలో నడిపించబడుతుందో దేవుడు తన జీవితంలో గమనించి ఆ స్థితిని బట్టి అతను తన జీవితంలో ఏ స్థితిలోనికి రావాలో ప్రేమించిన దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే అక్కడ అంటాడు, యేసు అతనిని ప్రేమించి
నీకొకటి కొదువుగా ఉన్నది. నీకొకటి ఆ కొదువైన స్థితిలో నడిపించబడుతున్నావు. ఏమిటంటే నీవు నన్ను వెంబడించినట్లుగా నీకు కలిగిన ఆస్తిని అమ్మి పేదలకిచ్చేసి నన్ను వెంబడించు అంటున్నాడు. ఇక్కడ చూడండి, అంటే వెంబడించుటలో ఏం కావాలి? ఈ వెంబడించుటలో వారి వారి జీవితాలను బట్టి దేవుని యొక్క కార్యము జరిగించడానికి వారు ఆ విధమైన స్థితిలోనికి రావాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, దేవుని కార్యం అంటే దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేయటమే కాదు, కానీ దేవుని యొక్క చిత్తానుసారమైన జీవితంలో నడిపించబడవలసిన స్థితిలో అలాంటి స్థితికి నడిపించబడటమే దేవుని కార్యము. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? అతడు పేదలకిచ్చి అతని యొక్క ఆస్తిని అమ్మి ఇచ్చి నన్ను వెంబడించు అంటే ఇక్కడ ఆయన కార్యం జరిగించబడాలి. అయితే ఇక్కడ ఏం చేయబడుతున్నాడు? ఇతడు మిక్కిలి ధనవంతుడు కనుక వ్యసనాక్రాంతుడై తన మొక్కమును చిన్నపుచ్చుకొని ఏమంటున్నాడు? అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అతడు వెళ్ళిపోతున్నాడు అక్కడ నుంచి. అక్కడ వెళ్తున్న పరిస్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, అతనితో మాట్లాడుతున్న మాటలు బట్టి, అక్కడ ఉన్న యొక్క వ్యక్తి వెళ్తున్న పరిస్థితిని బట్టి దేవుడు అంటున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట ఎంత దుర్లభము. ధనవంతుడు ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించుట కంటే సూది బెచ్చములో ఈ యొక్క వంట దూర యొక్క సూది బెచ్చములో ఏ విధమైన స్థితిలో అంటున్నాడు ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటే, అంటే ఈ లేఖనాలు చదువుతున్న మాటలు బట్టి ఏ విధమైన స్థితిలో ఉన్నట్టు అంటే ఈ ధనవంతుడు తన జీవితంలో ఎలాంటి స్థితిలో నడిపించబడుతున్నవాడు? తన యొక్క ఇష్టానుసారంగా తన జీవితంలో నడిపించబడుతున్నాడు. తన యొక్క సొంత సంపాదన కొరకే ఆలోచిస్తున్నాడు, కానీ ఇతరులకు సహాయం చేయాలని, ఇతరుల యొక్క జీవితాలలో ఈ విధమైన స్థితిలోంచి నడిపించబడి ఆ ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించాలని అతనికి తెలియలేని పరిస్థితుల్లో నడిపించబడు. అయితే ఈ మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, మనం నిత్య జీవం పొందాలనే ఆశ బాగానే ఉన్నది. అయితే నిత్య జీవం పొందాలంటే నీ స్థితిని బట్టి నీవు నీ జీవితంలో సహకారిగా, అంటే ఒకరికి నువ్వు సహాయం చేసే విధంగా నువ్వు మార్చబడుతున్నావా? ఆ నిత్య జీవంలోకి పోవాలంటే క్రీస్తుని వెంబడించిన స్థితిలోనికి నువ్వు రావాలి, కానీ నీ జీవితంలో నీ సొంత కార్యాలు చూసుకునే విధమైన పరిస్థితిలోకి రాకూడదు. ఇక్కడ అంటున్న మాట అదే కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు ఈ పాటలు అంటున్నాడు కదా, ఒకరికొకరు ఏం చేస్తున్నారు? వారి యొక్క సొంత కార్యాలను చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవరు చేయట్లేదు అంటున్నాడు. అసలు యేసుక్రీస్తు యొక్క కార్యములు ఏమిటి అంటే, మన జీవితాలలో చేయవలసిన మార్గములు నడిపించబడకపోవడమే ఆ కార్యమును మనం నిర్లక్ష్యపరచున్నట్లు. అందుకే అంటాడు లేఖనాల్లో, యెరెమీయా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, అక్కడ అంటాడు, యెహోవా కార్యమును అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు అంటున్నాడు. అంటే మన జీవితాలలో ఏది చెయ్యాలో తెలిసి చెయ్యకపోకపోవటమే పాపం కలుగుతుంది మన జీవితాల్లో. అందుకే అంటాడు, మేలైనది చెయ్యనెరిగి ఉండి కూడా చేయకపోవటం వలన పాపం కలుగుతుంది అంటున్నాడు. ఇక్కడ ఏం చేయబడింది? ప్రభువైన యేసుక్రీస్తు ఆ ధనవంతుడికి బోధించిన మాట ఏమిటి? నీవు నిత్య జీవానికి వెళ్ళాలంటున్నావు కనుక నీకు కలిగిన ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు. చూడండి, ఈ మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే అతడు అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు, కానీ తన జీవితంలో ఆ నిత్య జీవానికి పోవడానికి ఇలాగ నడిపించబడాలి, ఇలాగ నేను చేస్తేనే ఆ నిత్య జీవానికి వెళతానని ఆలోచన లేదు. ఇది మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మనకు కలిగిన సొంత కార్యములోనే మన జీవితాలు నడిపించబడుతున్నాయా, లేక ఇతర కార్యములు అంటే దేవుని కార్యములో మన జీవితాలు నడిపించబడే స్థితిలోనికి వస్తున్నావా లేదా? మత్తయి సువార్తలో 25వ అధ్యాయము 31వ వచనంలో అంటాడు, అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ మాట్లాడుతున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఒక దినాన్ని వస్తూ ఉన్నాడు. ఆ సమయంలో తన దూతలను ఆయన సింహాసనం మీద కూర్చొని, ఆయన ఒక సింహాసనం మీద కూర్చొని చేస్తున్న పని ఏమిటంటే తీర్పు తీర్చే దినం ఒకటి వస్తుంది. ఆయన సమయంలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటున్నాడు, ఏమంటాడంటే, ఒక గొల్లవాడు ఏ విధమైన స్థితిలో గొర్రెలని ఆ యొక్క మేకల నుంచి గొర్రెలని వేర్పరిచినట్లుగా, అంటే వేరు చేసినట్లుగా
అలాగే అనేక జనములను తీసుకొచ్చి దేవుడు వారి వారి స్థితిని బట్టి వారి వారిని జీవితాలలో ఉన్న పరిస్థితులు బట్టి దేవుని యొక్క సన్నిధికి రాగానే వారి వారి జీవితాలలో చేసే క్రియలను బట్టి వారిని గొర్రెలు గాను వారిని మేకలు గాను వారిని ఏర్పరుస్తాడు దేవుడు. ఆ సమయంలో జ్ఞాపకం చేసుకుంటే వారి వారి జీవితాలు ఎలాంటి స్థితిలో నడిపించబడిన స్థితులలో గుర్తు చేస్తూ అక్కడ మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే ఈ యొక్క మేకలు ఈ యొక్క గొర్రెలను జ్ఞాపకం చేసుకుంటే గొర్రెల పక్కన చూసి దేవుడు అంటున్నాడు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు. ఇక్కడ ఈ మేకలు అంటున్నాడు యెహోవా చేత శపించబడిన వారి యొక్క జీవితాలు ఇవి. అయితే ఇక్కడ వీటిలో ఎందుకు శాపగ్రస్తమైన పరిస్థితికి వచ్చినాయి, ఇవి ఎందుకు ఆశ్చర్యకరమైన పరిస్థితికి వచ్చినాయో అక్కడ కొన్ని విషయాలు మనకు గుర్తు చేసుకుందాం. చదవగలిగిన వారు త్వరగా చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 32 కాని చదవండి. చదువు. ఇక్కడ చాలా ఈ మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే అంటే ఎక్కడ ఏటిని ఆశీర్వదిస్తున్నాడంటే గొర్రెలను ఆశీర్వదిస్తున్నాడు, మేకలను శపిస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అంటున్న మాటలు బట్టి అక్కడ వారి వారి జీవితంలో నడిపించబడుతున్న స్థితిని బట్టి మనిషి ఏం చేయబడ్డాడో మనుషులు ఏ విధముగా నడిపించబడ్డారో గొర్రెల వల్లే కొన్ని మంది మనుషులను అక్కడ ఏర్పరచుకున్నాడు, కొంతమందిని మేకల వల్లే కొంతమందిని ఏర్పరచుకున్నాడు. అయితే ఈ గొర్రెల వారిగా మార్చబడిన వారితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే మీరు మీ యొక్క జీవితాల్లో స్వాతంత్రించుకుంటున్నారు. ఎందువలన స్వాతంత్రించుకుంటున్నారంటే మీరు మీ సహోదరులను ప్రేమించినట్లుగా మీరు మార్చబడ్డారు. మీ సహోదరులకి మీరు సహాయం చేసే విధమైన స్థితిలోనికి వచ్చారు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు బట్టి మనం నేర్చుకోవాల్సినది ఏమిటంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే పొరుగు వాణిని ప్రేమించుట ఆయన కార్యమై ఉన్నది. ఆ పొరుగు వాణిని మన జీవితాలలో ఏ విధమైన స్థితిలో ప్రేమించగలుగుతున్న మనసులో మన జీవితాలు ఉన్నాయో అంటే ఇక్కడ ఏ విధమైన ఈ యొక్క ధనవంతుడికి ఏ మార్గంలో చూపించాడో ఆ ధనవంతుని యొక్క స్థితిని బట్టి ఆ దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన తన జీవితంలో ఏం చేయమంటున్నాడు, ఆ యొక్క నిత్య జీవానికి పోవాలనే ఆలోచన చేత బాగానే నడిపించబడ్డాడు. కానీ అక్కడికి వచ్చి అతనితో మాట్లాడుతున్న మాటను బట్టి నీకు కలిగినది నీకు కలిగి అమ్మి వేసి పేదలకిచ్చేయి, పేదలకిచ్చి నీవు నన్ను వెంబడించు అంటున్నాడు. ఇక్కడ ఏం చేయబడాలంటే తన సహోదరుని ప్రేమించగలిగిన మనస్సు చేత నడిపించబడవలసిన వారిగా మార్చబడే స్థితి కావాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ లేఖనాలు బట్టి చదువుతున్న మాటను బట్టి ఆ యొక్క ఆశీర్వదించబడిన వారితో అంటున్నాడు. ఏమంటున్నాడంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే నేను ఆకలి గొనగా మీరు ఆహారం ఇచ్చిరి, నేను రోగిగా ఉన్నాను నన్ను చేర్చుకునిరి, నేను చెరసాలలో ఉన్నాను నన్ను పరామర్శించిరి, చూడు అక్కడ పరదేశిగా ఉన్నాను నన్ను మీరు చేర్చుకుంటిరి. చూడండి అక్కడ ఉన్న స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటల చేత వారితో మాట్లాడుతున్నప్పుడు అయ్యా మేము ఎప్పుడు చేశాం మీకు అంటే మీరు మీ యొక్క సహోదరుని ప్రేమించి వారికి చేసి ఉన్నారు కనుకనే మీరు నాకు చేసి ఉన్నారు అంటున్నాడు. అయితే ఈ యొక్క లేఖనాలు బట్టి మనం నేర్చుకోవాల్సినది ఏమిటంటే మన జీవితాలలో మన యొక్క సొంత కార్యములు కాదు కానీ దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన మన జీవితాలను బట్టి ఆ దేవుని యొక్క కార్యం విషయంలో కూడా మన జీవితాలు పాలు పంపులు పంచుకొని ఆత్మీయత స్థితిలో ఆత్మల యొక్క సంపాదన కొరకై అనేక ఆత్మలను దేవునికి అప్పగించే విధముగా మన జీవితాలలో సహాయం చేసే విధమైన స్థితిలోనికి రావాలి. అంటే మనకు కలిగినది ఇచ్చే దానిలో దేవుడు చేయమన్నప్పుడు మన జీవితాల్లో చేసే విధంగా మార్చబడటం మనకి మేలుకరమైన స్థితి. అంటే ఇక్కడ ఈ మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడాలి
అంటే మనము పొరుగు వారిని ప్రేమించే స్థితిలోనికి రావాలి. ఆ పొరుగు వారిని మన జీవితాలలో ఏ విధమైన స్థితిలో ఉన్నారో వారిని మనం చేర్చుకునే స్థితిలోనికి, వారిని మనం పరామర్శించే స్థితిలోనికి, వారిని మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే మనకు కలిగినదంతా మన జీవితాల్లో కలిగిన స్థితిని బట్టి వారికి సహాయం చేసే విధంగా మార్చబడితే ఆ దేవునికి చేసినట్లుగా కనబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం కనబడుతుంది అంటే ఆ దేవుని కార్యము సఫలం చేయబడుతుంది. ఆ దేవుని యొక్క కార్యం చేయటం దాన్ని బట్టి ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నది? నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఇది అర్హతను పొందుకున్న స్థితి కనబడుతుంది. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేయబడ్డాడు? ఈ యొక్క ధనవంతుడైన యవ్వనుడు అంటుంది, యవనస్తుడు అంటుంది. ఈ యవనస్తుడు జ్ఞాపకం చేసుకుంటే అయ్యా బాల్యదనం నుంచి నేను చేశానని చెప్పుకుంటున్నాడు. కానీ అతని జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డాడు అంటే తన జీవితంలో ధనాన్ని ప్రేమిస్తూ తన జీవితంలో నడవవలసిన మార్గాన్ని మర్చిపోయాడు. ఇక్కడ అయితే అక్కడ అసలు ఉన్న మాటను జ్ఞాపకం చేసుకుంటే నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి చెప్పాడు కదా. మరి చెప్పిన పనిని చేయగలిగితే తన జీవితంలో ఆశీర్వాదం ఉంటది. తను చెప్పిన పనిని తన జీవితంలో చేయగలిగిన స్థితిలోనికి వస్తే దేవుడు ఆ విధమైన స్థితిలో తనని ఆశీర్వదించి ఆ నిత్య జీవానికి తీసుకెళ్లేవాడు కదా. మరి ఇతని జీవితం ఎందుకని ముఖం చిన్నపుచ్చుకొని అక్కడ నుంచి వెళుతున్న పరిస్థితి అంటే అతని జీవితంలో ధనమ మీద మనసు పెట్టుకున్నాడు, కానీ తోటి మనిషిని ప్రేమించలేని మనసు, తోటి మనిషికి సహాయం చేయలేని పరిస్థితి, సహాయం చేయలేని మనసు. ఇది నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి మన యొక్క జీవితాలలో ఏ విధమైన పరిస్థితుల్లో నడిపించబడుతున్నాం, ఏ విధమైన స్థితికి మన జీవితాలు నడిపించబడుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారి జీవితాలు ఇలా ఉంటే, మరి ఇప్పుడు గొర్రెలు ఆ యొక్క మేకలుగా పిలువబడుతున్న వారు, శపించబడిన వారులారా మీరు నిత్య శిక్షకి వెళుతున్న పరిస్థితి అంటున్నాడు. అక్కడ ఎందుకు నిత్య శిక్షకి వెళుతున్నారు అయితే, నేను దాహము కొనగా మీరు నాకు మంచి నీళ్ళు ఇవ్వలేదు, నేను ఆకలి కొనగా మీరు నాకు ఆహారం పెట్టలేదు, నేను ఒక రోగిగా ఉన్నప్పుడు నన్ను ఏ విధమైన స్థితిలో పరామర్శించలేదు, ఆ రోగిగా నన్ను చేర్చుకోలేదు, నేను పరదేశిగా ఉంటేనే నన్ను చేర్చుకోలేదు అంటున్నాడు. ఆ యొక్క చెరసాల్లో ఉంటేనే నన్ను పరామర్శించలేదు అంటున్నాడు. అయ్యా వీటిని మేము ఎప్పుడు చేశామయ్యా, మీరు ఎప్పుడు వచ్చారు, మీకు ఎప్పుడు చేశామయ్యా అనే స్థితిలో ఉండొచ్చు. అప్పుడు అంటున్నమాట, నీ తోటి సహోదరులకు నువ్వు చేయలేదు కనుక ఈ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి నీకు అర్హత లేదు. ఇదేమో నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి, నీ జీవితంలో నీ యొక్క స్థితిని బట్టి, నీ కార్యములు బట్టి నువ్వు నడిపించబడుతున్న పరిస్థితిలో ఉండి దేవుని సన్నిధికి వస్తున్నావు, కానీ దేవుని యొక్క సన్నిధిలో నిత్య జీవాన్ని పొందుకోవాలనే ఆశ బాగానే ఉంది. అయితే ఈ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నువ్వు ఏం చేయాలో నీ స్థితిని బట్టి నీ జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకో. ఆ దేవుని యొక్క కార్యం చేయడానికి నీ జీవితం దాచిపెట్టుకుంటున్న పరిస్థితి ఉన్నదేమో, ఆ దేవుని యొక్క కార్యాన్ని జరిగించడానికి నీ జీవితంలో వెనుగు తిరుగుతున్నావేమో. ఇది నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నీ కార్యములే కాదు, కానీ నీ స్థితిని బట్టి దేవుని యొక్క కార్యములు జరిగించడానికి కూడా నీవు నీ స్థితిని బట్టి నడిపించవలసిన స్థితి ఉన్నది. ఎందుకు అనొచ్చు, నిత్య జీవానికి నువ్వు వెళ్ళాలని ఆశ ఉంటే, ఆ నిత్య జీవానికి, ఆ పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలనే ఆశ నీకుంటే ఇలాంటి స్థితిలో నడిపించబడాలి. ఇలాంటి జీవితాన్ని కలిగి ఉన్న స్థితిని బట్టి ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడతావు. కనుక నీ జీవితంలో ఎలాంటి స్థితిలో నడిపించబడుతున్న పరిస్థితి, ఇక్కడ ఈ లేఖలను బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, నేర్చుకోవాల్సినది ఏమిటంటే మన కార్యములు కాదు, కానీ దేవుని యొక్క చిత్త ప్రణాళిక ఏమిటై ఉన్నదో, దేవుని యొక్క ప్రణాళికలో ఏ విధమైన స్థితిలోకి రావాలో ఆయన యొక్క జీవితాలు, మన యొక్క స్థితిని బట్టి మన యొక్క జీవితాలలో ఆయన కార్యాలు జరిగించడానికి మనము ప్రయత్నించాలి. ఆ కార్యముల కొరకు మనం పరిగెత్తాలి. అలాంటి స్థితికి రావాలి మన జీవితాలు. అయితే ఇక్కడ ఒక వ్యక్తిని మనకు గుర్తు చేస్తున్నాను. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? తండ్రి ఆశీర్వదించాలనుకుంటున్నాడు.
తండ్రి ఉద్దేశించి తన జీవితంలో ఏ విధమైన స్థితిలోనికి తీసుకురావాలని, గొప్పవాడిగా ఉంచుకోవాలని ఉద్దేశిస్తే మరి ఆ కుమారుడు ఏం చేయబడ్డాడు? కుమారుని ప్రత్యేకంగా పిలుచుకొని తన జీవితంలో చెప్పిన మాట ప్రకారం తను నడిపించబడాలనే పరిస్థితి. ఇతను నీతో మాట్లాడుతున్న మాటను బట్టి కూడా దేవుడు నీకు చెబుతున్న మాటలో నీ జీవితాన్ని, నీ స్థితిని బట్టి నీవు ఆ కార్యములు జరిగించడానికి అశ్రద్ధ చేస్తున్నావేమో. ఆ కార్యము జరిగించడానికి నువ్వు నీ స్థితిని బట్టి వెనుగు తిరుగుతున్న పరిస్థితి ఏమైనా ఉన్నదేమో. నీ జీవితంలో అలాంటి స్థితికి రాకూడదు, కానీ దేవుని యొక్క కార్యములు జరిగించడానికి మనము ఎప్పుడునూ మన జీవితాలలో ప్రయాసపడేవారిగా మార్చబడాలి. ఆ దేవుని యొక్క చిత్తానుసారంగా మన జీవితాలు నడిపించబడగలిగితే, ఆ దేవుని యొక్క చిత్త ప్రణాళిక, ఆయన మన పట్ల ఏమి ఉద్దేశించాడో ఆ యొక్క ఉద్దేశాలన్నిటికీ మన జీవితాలు అప్పగించగలిగితే ఆయన కార్యములు జరిగించిన వారిగా మార్చబడినట్లే. అందుకే అంటాడు, లేఖనాలు చదువుతున్న మాటలు బట్టి ఇక్కడ ఈ వ్యక్తి ఏమొచ్చాడు, అయ్యా సద్బోధకుడా అని వచ్చాడు. ఇంకొక మాట మన జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువా ప్రభువా అని మనం మన జీవితాల్లో నడిపించబడుతున్న స్థితిలో ఉన్నాం. అయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములోనికి వెళ్ళడు, కానీ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం ఎవడైతే చేస్తాడో వాడు పరలోక రాజ్యానికి వెళ్తాడు అంటాడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు అనొచ్చు, ఆ దినమున అనేకులు ఏం చేస్తున్నారంటే, ప్రభువా ప్రభువా నీ నామాన మేము అద్భుతాలు చేయలేదా? నీ నామాన మేము భాషలు మాట్లాడలేదా? మీ నామమున నా తండ్రి మేము ఆశ్చర్యకార్యములు జరిగించలేదా అని చెబుతూ ఉంటారంట. అయితే మీరెవరో నాకు తెలియదు అంటాడు. అయితే ఇక్కడ మన జీవితాల్లో ఏం చేయబడాలి అంటే, మన యొక్క స్థితిని బట్టి మన జీవితాలలో పొరుగువానిని ప్రేమించే విధమైన స్థితిలోనికి రావాలి. దేవుని యొక్క కార్యం జరిగించబడాలంటే, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించబడాలంటే మనం పొరుగు వారిని ప్రేమించే స్థితిలోనికి ఉన్నామా? ఆ యొక్క ప్రభు యొక్క కార్యం అంటే మన జీవితాల్లో ఇక్కడ మాట్లాడుతున్న మాటలే కదా. ఇక్కడ అతను చెబుతున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, బాల్య దినం నుంచి నేను చేస్తున్నానని చెబుతున్నాడు, కానీ యేసు అతను ప్రేమించి నీకు ఒకటి కొదువు ఉన్నది అంటున్నాడు. మరి మన జీవితాలలో ఈ విధమైన స్థితిలో మనం దేవుని యొక్క కార్యము జరిగించడానికి మనలో ఏదో మన యొక్క స్థితిని బట్టి నిర్లక్ష్యపరుస్తున్న స్థితి ఉందనేమో. ఆయన సన్నిధికి వచ్చిన మన జీవితాలలో ఏటి విషయంలో మనం ఆజ్ఞను అతిక్రమిస్తున్న పరిస్థితిలో ఉన్నదేమో. దేవుడు మనకిచ్చిన మాట ప్రకారం మనం జీవించలేని పరిస్థితిలో ఉంటే ఆయన కార్యమును మనం జరిగించలేదనే కదా. అంటే ఇక్కడ ఎవరి యొక్క జీవితాలలో సొంత కార్యాల్లో నడిపించబడుతున్నారు అంటే, ఎవరి యొక్క జీవితాలలో వారి యొక్క ఇష్టానుసారమైన జీవితాలు నడిపించబడుతున్నారు, కానీ దేవుని యొక్క చిత్తం ఒకటి ఉంది, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు ఉన్నాయే, దేవుడు మనకిచ్చిన దేవుని యొక్క కార్యం ఒకటి ఉన్నది అని గ్రహించలేని పరిస్థితుల్లో నడిపించబడుతున్న పరిస్థితులు. కనుక ఇదేనా మీతో మాట్లాడుతున్న మాటలను బట్టి మన జీవితాలలో మన సొంత కార్యములు కాదు, కానీ మన యొక్క జీవితాలలో దేవుని యొక్క చిత్తం ఏమనుందో, దేవుని యొక్క కార్యములు ఏమిటై ఉన్నాయో, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ రూపకమైన కార్యములు ఏమిటో వాటిని మనం జరిగించే విధంగా మార్చబడుదుము గాక. ఈ మాటలు మీ వెనుకలు దీవించి ఫలించును గాక. ఆమేన్.